ఇటీవల ఈ ఎల్నిఓ నేపథ్యంలో కాళేశ్వరాన్ని ప్రధాన అంశంగా తీసుకుని వాదాలు ప్రతివాదాలు, అలాగే వాతావరణం మొత్తం కూడా వేడెక్కే విధంగా అనేక దోషణలు భాషలు ఇలా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పొలిటికల్గా సిపిఐగా మేము మా విధానాన్ని చెప్పవలసిన అవసరం ఉందని భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు నీళ్ల సమస్యల కంటే రాజకీయాలే ప్రధానమైనవి. అసలు నీళ్లు, తెలంగాణ ప్రయోజనాలు వీటికంటే మించి ఒకవేళ అవసరం అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ఈ పద్ధతుల్లో నీళ్లు చేయాలని చెప్పి వాళ్ళు కూడా నిపుణులు సలహాలను కూడా అంగీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ దానికి ఇది ఈ పద్ధతుల్లో అది సాధ్యం కాదని చెప్పుకోవడం తప్పులేదు. వాళ్ళు అడిగినా మీరు చెప్పినా. వాళ్ళు ఎక్కడికి పోయిందంటే వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హననములు ఆ స్థితికి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు ఎంత తిట్టుకున్నారంటే ఒరే హవలా అని ఒక ఆయన అంటున్నాడు, ఒక నాయకుడు. అరే నీకు మనిషిని ఇంతే ఉన్నావు, దానిలో బుర్ర కూడా లేదురా అని ఒకడు అంటున్నాడు. అరే నువ్వు తాడిసేట్లాగా పెరిగావు, దానిలో బుర్ర లేదని ఇంకోడు అంటున్నాడు. ఒకవేళేమో నీకు కన్ను వంటి కన్ను అని ఒకళ్ళు అంటారు. చాలా చూస్తానికి అభ్యంతరకరంగా ఉంది, చాలా ఇబ్బందిదాయకంగా కూడా ఉంది. ఇది ఈ కల్చర్, ఈ సంస్కృతి ఎటుపోతుందో తెలవట్లేదు. ఇదంతా నేల కోసం జరుగుతుందా, రాజకీయాల కోసం జరుగుతుందా అర్థం కావట్లేదు. నేను సిన్సియర్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ నాయకుల భాషని ఇక మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికి ఆర్జీవు కేసీఆర్ గారు మొదట్లో, ఇప్పుడు కేసీఆర్ గారికి మించిన భాష వచ్చేస్తుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అసలు సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. అసలు సమస్య ఇప్పుడు తెలంగాణను మనం ఎలా కాపాడుకోవాలి అంటే అసలు సమస్య. సో దీనికి సంబంధించి ఇప్పుడు కందిపల్లి పంపులు ఇప్పుడు అంశమైంది. మేడిగడ్డ కందిపల్లి పంపులు వదిలితే మేడిగడ్డ ఆ డ్యామ్ ఇప్పటికే అది 2-3 పిల్లర్స్ పోయి నిలబడు అనేదేమో గవర్నమెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్. అది 14 కిలోమీటర్ల దూరాలు ఉన్నాయి కందిపల్లి పంపులు. దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదు, నీళ్లు వదలొచ్చని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి మాకు చిన్న సందేహం ఏంటంటే, అసలు మేడిగడ్డ టచ్ చేయకపోయినా కందిపల్లి పంపులు వదిలితే వచ్చి ఎక్కడికి రావాలా నీళ్లు? మళ్ళా సుందెళ్ళ, అన్నారం, సుందెళ్ళ, తర్వాత ఎల్లంపల్లి అక్కడికి రావాలి. నెక్స్ట్ అన్నారు, సుందెళ్ళ, ఎల్లంపల్లి. అంటే అవి టచ్ కాకుండా పక్క నుంచి వెళ్ళే దారి లేదు, అవి టచ్ కావాల్సిందే. అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏం కావాలి? అది ఏమవుతుంది తెలవదు, మరి అది ఎలా ఉన్నది కూడా తెలవదు. అది మాత్రం మాకున్న సందేహం. అందువలన ఇవాళ ఎవ్వరు కూడా నిష్ణాతులకు లేరు. నేనైతే నిష్ణాతులు కాదు, నేను ఏదైనా విధానపరమైన అంశాలపైనే మాట్లాడగలుగుతాం. కాకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళలో కూడా మాట్లాడారు, వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం చేయటం అది ఎక్స్పర్టైజ్. దానికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు మేము ఇంగ్లీష్లో వదలవచ్చు, నాకెవ్వండి నేను వదులుతానని హరీష్ రావు చెప్పారు. నాకు కొద్ది రోజులు మంత్రిని చేయండి, నేను వదిలేస్తాను అంటారు ఆయన. వీళ్ళేమో ఇంకోటి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు మీకేం తెలుసు నేను అడుగుతున్నా. మీరు ఎక్స్పర్ట్సా? మీరు కాదు, వాళ్ళు కాదు, ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఎక్స్పర్ట్ కాదు. అంటే నాలెడ్జ్ ఉండొచ్చు, నాలెడ్జ్ లేదు,
విధానం పరంగా ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని పాలనలో ఉండేటువంటి వాళ్ళు సూచనలు ఇవ్వాలి. అధికారులతో ఆ సూచనలకు అనుగుణంగా వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలని పరిగణలో వచ్చి అది విధానాలుగా రూపకల్పన చేయడంలో వాళ్ళని నిపుణులుగా సలహాలు తీసుకోవాలి. అల్టిమేట్ గా అది మనం చేయాల్సిన పని. నువ్వు మరి కేసీఆర్ గారు కాళేశ్వరం చేశాడు దెబ్బగా మరి, అంటే అంతకుముందు ఇంజనీరింగ్ కూడా చేసింది చెప్పదంటే అందువల్ల ఏంటంటే దీనికి చాలా ఓర్పుగా ఉండాలి. తొందరపడితే అసలుకే ప్రమాదం వస్తుంది. మీరు మన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు ఏం రాశారంటే ఈ డ్యామ్ ఇప్పుడు ఈ డ్యామ్ దాంతోపాటు కింద ఉన్నటువంటి అన్నారం సుందరులు కూడా ప్రమాదంలో ఉంటాయి నీళ్ళు వదిలేని వాళ్ళు రిపోర్ట్ రాశారు. రాసి వాళ్ళు ఎవరు పెట్టారు, సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టారు. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి వాళ్ళలో కదలలేదు, వేళల్లో కదలలేదు. కదిలించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళంటే వాళ్ళే. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమంది బాధ్యతలు పరిష్కారం అయ్యి దాన్ని అటు వదిలేశారు. ఆ వదిలేయడం వలన దాని రాజకీయ క్రీడ, వికృత క్రీడకు అది వేదికగా మారింది. అందువల్ల మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీ నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా తక్షణం ఇన్వాల్వ్ అవ్వాలి. వాటర్ కమిషన్ రిపోర్టు, వాటర్ కమిషన్ నుంచి నిపుణులను అక్కడికి పంపించాలి. పంపించి వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు ఏ సూచనలు చేస్తే ఆ సూచనలు అమలు చేయాలి. ఇది మేము పార్టీగా మేము చెప్పదలుచుకున్న అంశం. ఎవరు ఏం చెప్పినా రాజకీయ నాయకులు చెప్పేది విధానాలకే పరిమితం కావాలి. దానిలో లోపలికి వెళ్ళి ఎక్కువ చెప్తే రేపు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, అది ఇన్నేళ్ళు మీరు ఏం చేశారు, ఎందుకు రిపేర్ చేయలేదు, లేకపోతే ఎందుకు వాళ్ళు ఎంట పడలేదు, ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 9 ఏళ్ల నుంచి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఉంది. అసలు దాన్ని ఏం చేశారు, అదెందుకు గాలి వదిలేశారు, అదైనా అన్నిలేని వస్తే పరిష్కారం లభించేది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే పాతకాలంలోనూ కాళేశ్వరం మినహా మిగిలిన ప్రాజెక్టులు నిర్లక్ష్యమైంది. ఈ కాలంలో కూడా నిర్లక్ష్యం అవుతా ఉన్నాయి. ఆ నిర్లక్ష్యం అయ్యే క్రమంలో కొద్ది ఖర్చు పెడితే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జట్టింబాడు కానీ, కలవకుర్తి కానీ, లేకపోతే భీమా కానీ, ఇటువంటి అన్ని కూడా 4-5 ఉన్నాయి. కొద్దిగా ఉన్నాయి. అవి పూర్తయిపోతే నీళ్లు సాగులో పడతాయి. మా దగ్గర మా సీతారాం ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారు వేసిన శంకుస్థాపన నడుస్తా ఉంది. అది ఇప్పుడు ఎప్పుడైతే కూడా తెలవదు. ఇంకా దేవాదులు నేను వెళ్ళాను, ఇంకా కొంత పెడితే అప్పుడు వస్తుంది, కొంత పోతుంది. ఇంక పూర్తి రావడానికి దేవాదుంది. అట్లాగే శ్రీశైలం ఎస్ఎల్బిది, ఇట్లా ఏది కూడా సంపూర్ణంగా తీసుకుని పూర్తి చేద్దామనే ఆలోచన ఎవరికీ ఉండట్లేదు. అందువల్ల సమస్య వచ్చింది కాబట్టి మనలో ఒకసారి మేము ప్రధానంగా ఈ నీటికి సంబంధించినటువంటి డిమాండ్ ఇంకేమైనా ఉంటే దాని రైతు సంఘ నాయకులు తప్పు గారు మాట్లాడతారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిపుణుల కమిటీని సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రోచ్ అయితే వాళ్ళు పంపించి త్వరితగతిన ఆ అంశాన్ని తేల్చాలి. లేకపోతే దుర్భిక్షం రావచ్చు, అది ఇంకో ప్రమాదం రావచ్చు. నీళ్ళు వదిలితే అది మంచి జరగవచ్చు, ఇంకో ప్రమాదం జరగవచ్చు. అందువల్ల త్వరితగతిన పరిష్కారం చేయాలి. 9 ప్రాజెక్టుని తక్షణం ప్రారంభించాలి. అది ఎందుకంటే 70 కిలోమీటర్లు కాలువ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కాలువ కూడా తవ్వడం జరిగింది. దాన్ని కూడా తక్షణం ప్రారంభించాలి. అదే పద్ధతుల్లో ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా కాలమానం టైం ప్రకారంగా ఆ కాలాన్ని పట్టుకుని ఈ కాలానికి ఇది పూర్తి చేస్తాం, ఈ కాలానికి పూర్తి చేస్తామని స్పష్టమైనటువంటి ఒక షెడ్యూలు, టార్గెట్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి ఉన్నాయి. ఆ లిఫ్ట్లు కొన్ని వేల లిఫ్ట్లు చెడిపోయి ఉన్నాయి. లక్షల ఎకరాలు కొద్ది ఖర్చు పెడితే 4-5 వేల కోట్లే. దానికి కూడా మహబూబ్ నగర్ కూడా 4-5 వేల కోట్లే. ఈ పెడితే చాలా ఉపయోగం అవుతుంది.
దేని ప్రాధాన్యత ఎక్కడిస్తున్నారో తెలవట్లేదు. గవర్నమెంట్ కూడా ఆ ప్రాధాన్యతల్ని జాగ్రత్తగా చూసి వాళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ సకాలంలో సౌకర్యవంతంగా ఉండేలాగా చేయాలి. అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బూతులు తిట్టుకోవడం ఇద్దరు మానండి. బూతులు తిట్టుకుంటే ప్రజలు ఇద్దరికి కూడా ఎవరిని కూడా మంచి అని అనట్లేదు. అది గమనంలో తీసుకోమని కోరుతా ఉన్నాను. ఈ రెండో అంశం ఏంటంటే సింగరేణి ఉంది. ఈ సింగరేణికి సంబంధించి ఇవాళ తాడిచారుంది. సరే ఎవరు మేము చేసామని ఎవరేం చేయలేదు. సింగరేణికి రావడం చాలా సంతోషం. ఆ రోజుల్లో రోసీ గారు ఉన్నప్పుడు దాని మీద మాకు మేము ఏఐటీసీ గుర్తింపు సంఘం, ఆ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా అక్కడ తాడిచారంలో ధర్నా చేసాం. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అందరం కూడా వెళ్ళాం. అజిటేషన్ అంతా ఏఐటీసీ ఆధ్వర్యంలో చేసాం. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. రోసీ గారు కూడా కంట్రిబ్యూట్ చేశారు అప్పుడు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని. మధ్యలో దాన్ని అట్లా త్రిశేణ స్వర్గం లాగా అయిపోయింది. ఇవాళ అసలు మంచి జరిగింది. ఇంకా మిగిలిన మైన్స్ కూడా చాలా ఉన్నాయి. అన్నింటి కూడా సింగరేణి మైన్స్ సింగరేణికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, కిషన్ రెడ్డి గారు సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వం అందుకు విషయాలు లేకుండా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో అంశం ఏంటంటే, ఈ సర్ ప్రోగ్రామ్ సంబంధించి 24న లాస్ట్ డేట్ పెట్టారు. ఈ 24 అనేది సాగట్లేదు. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 40 లక్షల ఓట్లు గల్లంత అయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అందువలన దీన్ని పెంచవలసినటువంటి గడువు ఇంకొక 3 నెలలైనా పెంచి మీరు అటు ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబ్బందిని అధికంగా చేయాలి, ఇంటింటికి తిరగాలి, ఎన్యూమరేటర్స్ని ఆ విధంగా చేయకుండా ఒకటి స్టేట్మెంట్లు ఇచ్చేసి మీ కర్మకు మీరు సావన్నట్టే చాలా అన్యాయం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ అంశాల మీద మీ దృష్టికి తీసుకొస్తున్నాను.